స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ స్కీమ్స్ని రూపొందించడమే కాదు, మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అమల్లో ఆయన చూపిన చొరవ చాలా అసాధారణమైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకున్న ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే చాలా కీలకమైన నిర్ణయాలు, చూపించిన ఒక చాలా సునిశ్చితమైన మేధస్సు, అది ఈ రోజుకి రేపటికి ఎప్పటికీ ఎంతోమంది అధికారులకి ఉద్యోగులకి ఒక దిక్సూచిలా మార్గదర్శకంగా నిలుస్తాయి. పంచాయతీరాజ్ శాఖలో ఈ రోజున అందరికీ ఉన్న ఇక్కడ చాలా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న చాలామంది అధికారులు ఆయన మెంటర్షిప్ నుంచి రూపుదిద్దుకున్న వాళ్ళే. పాలసీ మేకింగ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు, యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుండి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి విభాగంలో ఆయన ముద్ర, ఆయన అనుభవం చాలా బలంగా కనిపిస్తుంది. ఇలాంటి అధికారులు వల్లే ప్రభుత్వ వ్యవస్థలో ఇంకా ప్రజలకి నమ్మకం రెట్టింపు అవడంతో పాటు వ్యవస్థలో మరింత బలోపేతం అవుతుంది. సో ఆయన వెళ్ళిపోతున్నారంటే నేను చాలా బాధ కలిగింది. నేను అందరితో మాట్లాడాను. ఈయన్ని రాష్ట్రానికి దొరికిన ఒక మేలిమి బంగారం ఆయన్ని. సో ఆయన్ని నేను వారికి ఇదే చెప్పాను, నేను ఆయన సర్వీసెస్ అలా అంత ఈజీగా ఎలా వదిలేసుకుంటాం అంటే, నిజంగా నాకు ఒక మంచి రాష్ట్రానికి పనికొచ్చే ఒక మేలువైన ఒక విలువలున్న వ్యక్తి కనిపించినప్పుడు ఆయన రిటైర్మెంట్ రాష్ట్రానికి అది ఒక లోటు కాకూడదని చెప్పి నేను చాలా తక్కువ సందర్భాల్లో, చాలా అరుదుగా, అసలు అడగలేదు ఇప్పుడు ఇదాకా చెప్పాలంటే. మొట్టమొదటిసారి నేను ఆయన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్ళి ఈయన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి, మీ అందరి తరపున, మనందరి తరపున ఆయనకి ఈ రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఒక ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా మళ్ళీ ఇంకొక, అంటే తిరిగి నా టర్మ్ అయిపోయే వరకు ఈ 3 సంవత్సరాలు ఈరోజు అది జీవో కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో వారికి ఇచ్చే రిటైర్మెంట్ గిఫ్ట్ వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వ్యక్తి చాలు. ఒక గొప్ప పనిని చేయడానికి కానీ ఒక వినాశనం చేయాలన్న ఎక్కువ మంది అవసరం లేదు, ఒకళ్ళు చాలు. అలాంటిది ఒక అద్భుతమైన ఒక సంకల్పంతో, అంటే ఆయన ఉండబట్టి ఈ రోజున మీరు ఊహించాల్సింది 10,000 మందికి ప్రమోషన్స్ కలిగినాయి అంటే దానికి కీలకమైన వ్యక్తి మనస్ఫూర్తిగా మన వెంకటకృష్ణ. అంటే ఎంత తపన పడ్డారు ఆయన అంటే, ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి తన సహోద్యోగుల కోసం ఇంత తపన పడతారు, ఇర్రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో నాకేమనిపించిందంటే అలాంటి వ్యక్తి సేవలు చాలా చాలా అవసరం. సో నాకు మనస్ఫూర్తిగా, మనసారా నాకు ఆయన సహకారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఆయన్ని పదవిని విరమణ చేసినా కానీ ఆయన ప్రత్యేకమైన పరిధిలో ఆయన్ని మరింత సేవలు ఉపయోగించుకునేలాగా ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీకి మేము కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుంటే, మనస్ఫూర్తిగా మీ అందరికీ, వారి కుటుంబ సభ్యులకి, వారి సహచరులకి, వేదిక పైన ఆసీనులైన ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.